అధ్యక్ష, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు, భాస్కర్ రావు గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు కూడా దాదాపుగా ఒకే రకమైన ప్రశ్నలు వేశారు. అధ్యక్ష, ఈ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అనేది 2007వ సంవత్సరంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించినప్పటికీ కూడా 8 ఏళ్ళు అంటే 2014 వరకు అధికారంలో ఉన్న గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు ముందుకు పోలేదు. అధ్యక్ష, ముఖ్యంగా ఆ ప్రభుత్వ హయాంలో 197 కోట్ల రూపాయలు పనిచేశారు. అధ్యక్ష, అయితే ఈ 197 కోట్ల రూపాయల్లో కూడా అధ్యక్ష కేవలం ఎలక్ట్రోమెకానికల్ పంపులు, మోటార్లు, పైపులు తీసుకొచ్చి అక్కడ గడ్డల మీద పెట్టిపోయింది తప్ప అసలు ఆ పంపులు, మోటార్లు ఫిట్ చేయాల్సిన సర్జిపూల్ పని కానీ, పంప్ హౌస్ పని కానీ, టనల్ పని కానీ, కాంక్రీట్ పని కానీ అవేమి ముట్టుకోకుండా కేవలం కమిషన్ల కోసమో పర్సంటేజీల కోసమో పంపులు, మోటార్లు తెచ్చి 8 ఏళ్ల కింద అక్కడ పెట్టిపోయి బిల్లులు మాత్రం తీసుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మరి చాలా ముఖ్యమంత్రి గారు ఇది కరువు పీడిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో ప్రధానంగా మనకు నల్లగొండ నియోజకవర్గం, నకరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు చాలా ముమ్మరంగా పంప్ హౌస్ పనులు, సర్జిపూల్ పనులు, టనల్ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 125 కోట్ల రూపాయల పని పూర్తి చేశాం అధ్యక్ష. మిగతా పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. టనలు 10.625 కిలోమీటర్లలో 10.385 కిలోమీటర్ల టనల్ పనులు పూర్తయిపోయినాయి అధ్యక్ష. మిగిలిపోయింది కొద్దిపాటి పనే, కొద్ది వందల మీటర్లు మాత్రమే ఉంది. అది కూడా వేగవంతంగా పూర్తి చేసి రాబోయే కొద్ది రోజుల్లోనే సాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లైనింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పంప్ హౌస్ పనులన్నీ కూడా పూర్తి చేసి పంపులు, మోటార్లు బిగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. బ్రాహ్మణ వెల్లం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 100% పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లెఫ్ట్ మెయిన్ కెనాలు 6.5 కిలోమీటర్లు ఉంటే దాదాపు 4 కిలోమీటర్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తయింది. అదేవిధంగా మెయిన్ కెనాల్ కూడా మరి 25 కిలోమీటర్లు ఉంటే దాంట్లో కూడా ఇప్పటి వరకు 3.5 కిలోమీటర్లు పూర్తి చేసినాం. మిగతా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వీరేశం గారు ఎన్ని చెరువులు నింపుతారని అడిగినారు. దాదాపు 40 చెరువులు దీని కింద నింపడానికి అధికారులు, ప్రభుత్వం మరి ప్రణాళిక చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఎన్ని నీళ్ళు వస్తాయని కూడా ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. ఇది నకరేకల్ నియోజకవర్గంలో 62,000 ఎకరాలు, నల్లగొండ నియోజకవర్గంలో 25,000 ఎకరాలు, మునుగోడు నియోజకవర్గంలో 10,000 ఎకరాలు, తుంగతుర్తి నియోజకవర్గంలో 3,000 ఎకరాలు, మొత్తంగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి 15 రోజులకు ఒకసారి దీన్ని రివ్యూ చేస్తూ ఉన్నాం. రాబోయే వానకాలం నాటికి 100% దీన్ని పూర్తి చేసి వానకాలం పంటకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఉదయ సముద్రం ద్వారా రైతాంగానికి నీరు అందిస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 3498 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వేములవాడ ఆలయ పట్టణ యొక్క గుడి చెరువుకు అదనంగా నీరు చేర్చడానికి సంకేపల్లి గ్రామ సమీపంలో మిడ్మానేర్ రిజర్వాయర్ తీరం నుండి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించాం. ఈ పనిని చేపట్టడానికి 17.10 కోట్ల మొత్తాన్ని మరి కేటాయించి పనులు పురోగతిలో ఉన్నాయి. పనిలో 30 మీటర్ల లిఫ్ట్తో రోజుకు 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్ నిర్మాణము, 2.5 కిలోమీటర్ల అప్రోచ్ ఛానలు, గుడి చెరువు వద్ద పంప్ హౌస్ నుండి డెలివరీ సిస్టమ్ వరకు 3.55 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ప్రెజర్ మెయిన్ ఉంటుంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తం సర్వే అంతా కూడా పూర్తయింది. 2 కిలోమీటర్ల పొడవు గల అప్రోచ్ ఛానలు తవ్వకం కూడా దాదాపు పూర్తయింది అధ్యక్ష. పంప్ హౌస్ పనులు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గుడి చెరువు యొక్క ఆలయ కోనేటిలో భక్తులు సంవత్సరం అంతా కూడా పుణ్యస్నానాలు చేయడానికి దీని ద్వారా వీలు కలుగుతుంది. గుడి చెరువు కింద 538 ఎకరాల ఆయకట్టు కూడా ఉంది. ఆ ఆయకట్టు కూడా 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి, పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చెందుతాయి. అక్కడ బోట్లు కూడా వేసి వచ్చేటువంటి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మరి బోట్స్ కూడా వేసి ఒక పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చేస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.